మై టిప్స్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం మైసూర్ బొండా ఎలా తయారు చేసుకోవాలో విధానాన్ని మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో మైసూర్ బొండాకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్, 1 కప్పు పెరుగు, నెక్స్ట్ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి అండి, కొంచెం బేకింగ్ సోడా, తర్వాత అదే వంట సోడా అంటారు కదా, అది జీలకర్ర తీసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో రుచికి తగినంత సాల్ట్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 1 కప్పు మైదాని బౌల్లో వేసుకొని, జీలకర్ర, మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అందులో వేసుకొని కొంచెం బేకింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు వేసాను. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి, కొంచెం పుల్లటి పెరుగునే వాడుతున్నాను ఇక్కడ నేను. చూడండి, రుచికి తగినంత సాల్ట్ని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా. కొంచెం ఈ పిండి అనేది కొంచెం జారుగానే ఉండాలి, అందుకని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మీరు బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా మనం కలయదిప్పుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా తయారు కావాలన్నమాట. ఒక అరగంట సేపు కూడా మనం దీన్ని నానబెట్టుకోవాలి. ఈ పిండిని నానబెట్టుకున్నామండి. 1/2 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. బోండాలు మునిగేంత వరకు ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇలా మనం మైసూర్ బొండాను వేసుకుంటున్నాం అన్నమాట. చూడండి ఎంత పప్పిగా, చాలా అంత అందంగా మనకి హోటల్ స్టైల్లో మనం హోమ్ మేడ్గా తయారు చేసుకున్నాం అన్నమాట. హోమ్ మేడ్ మైసూర్ బొండాలు మనం ఇలా తయారు చేసుకొని మనం కొంచెం బాగా గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేపాలన్నమాట. లేదంటే అవి లోపల స్టఫ్ అనేది మనకి ఉడకదండి, మైదా అనేది. మనం కొంచెం ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇది ఉదయం మంచి స్నాక్గా మంచిగా ఉపయోగపడుతుంది మీకు. ఇంట్లో ఏమి పిండిలు లేనప్పుడు కూడా మనం ఈజీగా ఇది వేసుకోవచ్చండి. దీని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తినేటప్పుడు మనం పిండి వేయంగానే మనం కలయి తిప్పకూడదండి. కాసేపు ఆగిన తర్వాత మాత్రమే మనం గరిటె పెట్టి మూవ్ చేసుకుంటూ ఉండాలి వాటిని. మంచి టేస్ట్తో ఉంటాయండి ఇవి. నేను సరిగా వేపడానికి అటు ఇటు తిప్పుతున్నానండి. చూడండి, తర్వాత మనకి ఇలా మంచిగా వేగినాయి అన్నమాట. ఇలా తీసేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, మన మైసూర్ బొండాలు అన్నమాట ఇవి. నా ఎమ్మి మైసూర్ బొండా చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. లోపల ఉడికిందా లేదా అనేది టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఎంత బాగుందో చూడండి, లోపల బాగా ఉడికిందనమాట ఇదంతా. లోపల అందుకే తీసి చూపిస్తున్నాను మీకు. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్.